తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 1/3/2026 మనకైతే ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే యాసంగి పంట ఏవైతే పెట్టుబడి డబ్బులు ఉన్నాయో ఎకరానికి 12,000 చొప్పున మనకి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఈ రోజు నుంచి మనకు ఆల్రెడీ అమౌంట్ అయితే చాలామంది రైతుల ఖాతాల్లో అయితే పడబోతున్నాయి అనమాట. దాదాపుగా మనకు తెలుసు ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి ప్రభుత్వం అయితే ఆల్రెడీ డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది. దాదాపుగా వచ్చేసి 85% మంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే ఆల్రెడీ పడడం కూడా అయితే జరిగిందనమాట. కేవలం కొంతమందికి మాత్రమే ఇప్పుడైతే డబ్బులు అయితే పడాల్సింది ఉంది. అది కూడా అయితే వీళ్ళందరికైతే ఈ రోజు అయితే అమౌంట్ అయితే పడబోతుంది అనమాట. అయితే ఇక్కడ మీకు ప్రభుత్వం ఏమని చెప్పింది, ఆల్రెడీ 17వ తారీఖు నుంచే మేము అమౌంట్ అయితే విడుదల చేశామని చెప్పేసి కూడా క్లారిటీగా స్పష్టత అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకొని మీ ఖాతాలో ఇప్పటివరకు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే తప్పకుండా అయితే నాకైతే వీడియో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఆల్రెడీ 17వ తారీఖు నుంచి దాదాపుగా వచ్చేసి అందరికీ రైతులకైతే అమౌంట్ అయితే విడుదల చేసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఈ నెల 17న రైతు భరోసా నిధి అయితే విడుదల చేయనట్టు తెలుస్తుంది. అయితే మనకి ఇక్కడ ఫిబ్రవరి 17వ తారీఖు నుంచే మనకి ఈ న్యూస్ ఇచ్చారనమాట. ఏమనంటే అమౌంట్ అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి ఆ న్యూస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక అప్డేట్ కూడా ప్రభుత్వం ఏమని చెప్తుందంటే అందరికీ వచ్చే ముందు ఇలా మెసేజ్ కూడా వస్తాయి చూసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఎకరానికి 12,000 చొప్పున అందిస్తుంది అనమాట ప్రభుత్వం. మనకి ఇక్కడ అలానే 500 రూపాయలు బోనస్ డబ్బులు కూడా కలిపి మనకైతే అకౌంట్లో జమ అవుతున్నాయి. అయితే ఇక్కడ మీరు మొత్తంగా మీకు ఎంత పడ్డది మీ అకౌంట్లో, అలానే మీ యొక్క ఖాతా నెంబర్ ఏంటి అని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడే మీకైతే చూపిస్తుంది. మీరు అక్కడనే డైరెక్ట్గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు మొత్తం అమౌంట్ ఎంత పడ్డది, అక్కడ ఖాతా నెంబర్ ఏది ఉందో ఆ ఖాతా నెంబర్లో అయితే చెక్ చేసుకోండి. అయితే ఈ అమౌంట్ అనేది మీరు వ్యవసాయ పనులకైతే ఉపయోగించుకోండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టంగా ఇచ్చిందనమాట. అయితే ఇక్కడ మీకు ఒక అప్డేట్ ఏంటంటే కేవలం సాగు భూములకు మాత్రమే ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుంది. కాబట్టి మీ భూములు కనుక సాగు భూములు అయినట్టయితే మాత్రం తప్పకుండా మీకు మీ ఖాతాల్లో అమౌంట్ అయితే పడతాయి. ఒకవేళ మీ భూములు కనుక సాగు భూములు కాకపోతే మాత్రం మీకు అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే చెల్లించదనమాట. ఓకేనా, కేవలం సాగు భూములకు మాత్రమే ప్రభుత్వం అయితే డబ్బులు చెల్లిస్తున్నామని చెప్పేసి అయితే స్వచ్ఛత కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ అమౌంట్ విషయంలో మీకు ఇంకొక క్లారిటీ ఇవ్వాలి. ఏంటంటే మనకి ఈ మార్చి మొదటి వారం లోపు అందరికీ మొత్తం ఇంకా పడని వాళ్ళు ఎవరుంటే మొత్తం పూర్తి చేస్తా అన్నది. ఒకవేళ ఈ మార్చి ఈ వీక్లో కనుక మీకు అమౌంట్ రాకపోతే మీరు తప్పకుండా మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది, అలానే మీది ఏ ఊరు, మీది ఏ జిల్లా అని చెప్పి మీరు కామెంట్ చేస్తే మీకు డబ్బులు ఎందుకు రాలేదు, ఎప్పుడు వస్తాయనే దాని గురించి నేను క్లియర్గా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడానికి అయితే నేను ట్రై చేస్తాను అనమాట. ఇక్కడ అమౌంట్ విషయంలో మనకి ఇంకొకటి కూడా క్లారిటీ ఏమి ఇచ్చిందంటే ప్రభుత్వం వచ్చేసారి నుంచి మనకి రైతు భరోసా అనేది ఒకే విడతలో విడుదల చేస్తామని చెప్పేసి స్పష్టత ఇస్తుందన్నమాట. అంటే ఇక్కడ మొత్తం ఇప్పటివరకు డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకి ఇప్పటివరకు పంపిన ప్రభుత్వం ఉందో అయితే మనకి ఏముందంటే ఈసారి పెట్టుబడి అయితే ఎదురు చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా కేవలం యాసంగి పంట అలానే వానాకాలం పంట డబ్బులు కలిపి రెండు ఒకేసారి ఇస్తామని చెప్పేసి అయితే మనకైతే ప్రభుత్వం చెప్తుందన్నమాట. గతంలో మాదిరి కాకుండా ఈసారి ప్రభుత్వం అయితే ఒకే ఏడాదిలో రైతు భరోసా నిధులు అయితే విడుదల చేయనట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు ఎకరాల చొప్పున డబ్బులు అయితే విడుదల చేయడంతో మొత్తం ప్రక్రియ మనకైతే 9 రోజులు సమయం అయితే పట్టేది. ఈసారి పెట్టుబడి రైతులైతే ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఒక ఏడాదే ఖాతాల్లో డిపాజిట్ చేస్తున్నారని చెప్పేసి సమాచారం. అయితే ఇంతకుముందు అయితే మనకైతే 9 రోజులు పట్టేదంట సమయం, కానీ ఈసారి అయితే మనకైతే ఒకే రోజు పడుతుంది అని చెప్పేసి మనకైతే చెప్తున్నారనమాట. ఖాతాలో డిపాజిట్ చేయడానికైతే కేవలం ఒక రోజే సమయం సరిపోతుంది. అలానే ఈ నెల 27న 17న మనకైతే అమౌంట్ అయితే విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అని చెప్పేసి కూడా చెప్తున్నారనమాట. అమౌంట్ విషయంలో స్పష్టత మీకు వచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ప్రభుత్వం ఏమంటుందంటే ఈ వీక్లో అందరికీ అమౌంట్ అయితే విడుదల చేస్తామని చెప్తుంది. మీరు ఏం వరీ కానవసరం లేదు. ఈ వీక్లో తప్పకుండా మీకు అమౌంట్ అయితే మీ ఖాతాలో జమ అవుతుంది. అలానే ఇక్కడ మీరు ఇంకొకటి ఏం చేస్తారంటే అమౌంట్ పడ్డ తర్వాత తప్పకుండా మీరు నాకు ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. మీరు వీడియో కింద కామెంట్ చేస్తే మీది ఏ జిల్లా, మనకి ఎన్ని ఎకరాల వరకు అమౌంట్ పడ్డది అని చెప్పేసి మిగతా రైతులకు కూడా క్లారిటీగా తెలుస్తుందన్నమాట. ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే అమౌంట్ వచ్చేసి మనకి ఇక్కడ రైతులకు వచ్చేసి అయితే మనకైతే ఎంత అమౌంట్ ఇస్తున్నారు చూసుకుంటే 15,000 కౌలు రైతులకు కూడా. అయితే వ్యవసాయ కూలీలకు వచ్చేసి ఎకరానికి 12,000, వరి పంటకు అయితే 500 రూపాయలు బోనస్ డబ్బులు కలిపి మనకైతే ప్రభుత్వం అయితే ఇస్తుందన్నమాట. ఇవన్నీ కూడా సాగు చేసే భూములకు మాత్రమే ఇస్తుంది. మీ భూములు సాగు చేస్తే తప్పకుండా మీకు అమౌంట్ అయితే వస్తుంది. ఓకేనా, ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికైతే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే అందరైతే నోటిఫికేషన్ సింబల్ కూడా ఆల్లో పెట్టుకుంటే నేను ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. అన్ని వాట్సాప్ గ్రూపులలో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వెయిట్ చేయండి. ఈ వీక్లో మీ అందరికీ అమౌంట్ అయితే మీ ఖాతాలో జమ అవుతుంది. ప్రభుత్వమే స్వచ్ఛత ఇచ్చిందనమాట. మీరేం వరీ కానాల్సిన అవసరం లేదు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.